మీరు ఒకసారి చూస్తే. చూస్తా, నువ్వు చెక్ చేయి. మొత్తం చెక్ చేశాను మేడం. అంతా ఓకేనా? అంతా ఓకే మేడం. మేడం మేడం క్లయింట్స్ ఇంకా రాలేదు. వాళ్ళు రారు. మనకింతకన్నా ప్రైవసీ రాదు. అనుకున్నానే. వర్మ ప్లీజ్ వదలండి మేడం. చూడు, ఇంతకన్నా మంచి అవకాశం రాదు. వచ్చినా నాకు వద్దు. వర్మ, ఐ నీడ్ యూ. ఐ డోంట్. అరే ట్రంప్గా లోపల పిల్ల లేకుండా ఉండాలి. నీ పంపు పగిలిపోద్ది. రారా లోపలికి. ఎందుకు నీకు ఎప్పుడు అనుమానమే? ఇప్పుడు నువ్వు మచ్చేంద్ర లుచ్చా ఏంద్ర సీరియస్ చూస్తున్నావు? ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ అని ఊరంతా రాసి పెడతారు. ఫ్రెండ్లీగా మాట్లాడితే మాత్రం కొడతారు. ఏంద్ర కొనుగుతాను. ఎవరు తెరిచే ఉంది సార్. వెల్కమ్ సార్. నాటకాలు ఆడుతున్నావు? ఏం సార్ నాటకాలు ఏంట్రా చూస్తున్నావు? పద. నేను చెప్పేది నిజం సార్. కార్లో ఉండేది ఒరిజినల్. ఈ బంత సెట్ అయిపోతుంది బావా. ఇంకోమంటారా బావా? బావా వచ్చా చంపేసినావు కదరా సార్. నేను చెప్పినా సార్, కప్లింగ్ మ్యాటర్ తెలిసిపోయిందని చెప్పి వాడు చంపేసినాడు. మీరు ఎంత సీరియస్గా చూసినా కానీ నేను చెప్పేది నిజం సార్. మర్డర్ చాలా వైలెంట్గా జరిగింది. వెపనేం వాడారు వర్మ గారు? ఓహో, ఇది అచ్చు నా పిల్లలాగా ఉందప్పా. ఇన్ని కొట్టకుండా బతకలేదే. అర్ధాంతరంగా పోయినా కుదరా. దీన్ని బట్టి చూస్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అరెస్ట్ చేయాలండి. తప్పదు మరి. సార్ నాకు తెలిసి సెక్షన్ 302 ప్రకారం అరెస్ట్ చేయాల్సిందే కదా సార్. నాకు సెక్షన్ చెప్తారా నువ్వు? పెట్టుకొని నన్ను కొడతారేం సార్? జంపు జంపు. నా జీవితంలో నా పిల్లంతా భయపడలేదురా. ఫస్ట్ టైం తేని చూసి భయపెట్టేవరా. కోపం చంపేసేదేందిరా? కావాలని చంపలేదు సార్. నేను ఏదో ఆఫీసులో కొట్టాను, అది గోడ దగ్గర చచ్చిపోయింది సార్. పిల్లలు బతుకుండగానే దేయాలు, అది చస్తే కొరుగు దేయాలు. ఇంత చిన్న లాజిక్ ఎలా మీసారు వర్మ గారు? చంపేసారా? కూర్చుందో చూడదు. అట్ట ఎట్ట చంపేసావు నన్ను? నాకు నువ్వు కావాలరా. చచ్చాక సరసాలంటే దెయ్యం చంపేస్తే కేసేంటి సార్? సార్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? చంపినప్పుడు తెలియదంటారా నీకు? నేను చంపానంటారేంటి సార్? ఒక్క బీర్ కోసం బలైపోయినా కదరా. మరి వెనుక నేనేం తప్పు చేసినారా? బీరు తాగిపించా అంటే వచ్చినా అది కూడా తప్పారా? కావేశలమ్మా నువ్వేనా చెప్పమ్మా. అది నా ఫ్రెండ్తో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుంది సార్. ఇల్లీగల్ అఫైర్ పెట్టుకుని చంపేసేదేంద్రా? వెనకాలేమో శవాలు, ఈడేమో ఇలా రొమాన్స్లు. అంతా నా కర్మ సార్. నువ్వు చంపేస్తే చంపేసినావు, నన్ను ఎందుకు ఇలా దేయానికి అంటగట్టు? చచ్చ కూడా వదలంటే ఆత్మను కూడా గోకేకే వదలవే. నీకు దండం పెడతాను. జీవితంలో ఎప్పుడే కానీ మందుకు కకృతి పడగలదు. ఇప్పుడు ఆ 2 దేయాలు మనల్ని ఏం చేస్తాయి సార్? రే మాటి పడికి నువ్వు దేయాలని బకరా. నాకు జారి నోట్లోకి వస్తున్నాయి సార్. నాకు ఉత్స గారిపోతున్నాయి సార్. నన్ను కాపాడండి సార్ ప్లీజ్ సార్. నా కర్మగాలు నువ్వు. నాకు నువ్వు కావాలరా. చంపకు తింటున్నావు నన్ను. నా కర్మరా. నువ్వు నా ఇంటి వెనకాల నువ్వు ఏంది, అది కూడా నా పోలీస్ స్టేషన్ పరిధిలో. లైఫ్లో ఫస్ట్ టైం బీర్ తాగినందుకు మర్డర్ కేసులో ఇరికిచ్చి పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చిన వాళ్ళ నీళ్ళని చూసండి. ముందర పోలీసులు, వెనకాల శవాలు. మినిస్టర్ లెవెల్. స్టేషన్కి వచ్చేసి నాకేం చేయాలరా మరి? నాకు తెలిసేది ఆల్రెడీ స్టేషన్కి వచ్చేసి ఉంటాయి సార్, కన్ఫర్మ్. అరే ఇటు చెప్పి కనిపెట్టు మాకురా. అయినా ఇది పోలీస్ స్టేషన్. ఒరే దగ్గరరా, కలిసి వెళ్తాం లోపలికి. లోపల స్టాఫ్ ఉన్నారు కదా సార్.
మన సేఫేగా ఆ ట్రంప్ గారిని కూడా పిలవండి సార్. ఒరే ట్రంపు నీకు బొట్టు పెట్టి పిలవాలా రారా రే మీరు పదండి సార్.